హాయ్ గాయ్స్, నేను కురుగులకోటకి ఊరికి ఎట్లా టైంపాస్ పోకపోతా అంటే ఇక్కడ మంచి జాతి బ్రీడ్ అయితే మేకలు కానీ మేకపోతులు కానీ ఉన్నాయి. చూపిద్దామని మీకు కూడా బలు బాగున్నాయి ఇవి బ్రీడ్. ఇవి దాని పిల్ల మేకలు ఉండేవి. మీరు కొనిండేటివి అక్క ఇవి? అక్కడ ఉన్నారు వాళ్ళు మాట్లాడదామండి. ఒకటి మేక ఒకటి పోతుంటుంది. చూడండి ఎంత పెద్దగా ఉన్నది. అబ్బా ఎక్సలెంట్ ఉంది. ఎంత బాగుంటాయి చూడండి, తింటా ఉండే. యాక్చువల్గా అట్లా టైంపాస్ పోకపోతా అంటే వీడియో తీసే పర్పస్ ఏం లేదు. పోతా అంటే బండి వేసుకుని ఇట్లా కురుగులకోట ఇటు చక్కగా పోతే కురుగులకోట ఇది. కురుగులకోటలో ఇది పంచారు. వీడియో ఒకటే కాదు ఇంకా ఉండని చూపిస్తా. చూడండి ఎంత బాగుందో మేక. సేమ్ ఇట్లాంటి మేకే నేను అంగళ్ళు వచ్చింది అంటే వీడియో తీసి డిలీట్ అయిపోయింది. అది మీవేనాక పొడుస్తుందా? కొన్ని వచ్చిండేటివా? యాండిని తెచ్చినారు కా? యాండిని తెచ్చినారు ఇవా? యాండి నుంచి కొనుక్కొచ్చిండేది కాదు. ఎక్కడి నుంచా? అలకాడ. ఎంత పడినాయా అంగల్లో? అమ్మారక్క ఇది? అమ్మరు ఇది అమ్మేకలే, ఓన్లీ మేపుకుంటారా? ఇది హైలైట్ పోతుంది బక్రీద్కి, భారీ పోతుంది ఇది. అబ్బా నమ్మ ఎంత ఉంది ఇది పోతు. చూడండి రెండేటివన్నీ చూపిస్తాను. అబ్బా బాబా 100 కిలోలు ఉంది మరి. ఇది భారీ పోతు కదా ఇది. లేదు అవునా? పొడుస్తుందంట ఆయన. ఎన్ని రోజులు ఇంది చెప్తాంటారు కదా ఇది? బక్రీద్ కానీ పెట్టిండి అది. చాలా పోతుంది, 1,00,000 పోయిన పోతుంది. 1,00,000 1,50,000 పోతుంది. మా రంగల్లే సంతలు నేను పోతా అంట, అప్పుడప్పుడు చూస్తా అంట. ఇట్లా పోతు దొరికిలా ఈ మధ్య కనిపిలా. ఇప్పుడే ఎంత ఉంది? ఇంకా బక్రీద్ ఇంకా 4 నెలలు ఉంది కదా. ఇంకా 4 నెలలు ఉంది బక్రీద్. జూలైలో అన్ని రోజులు ఎట్లా మేపుతారు కదా ఇప్పటికి? ఎంత 2 సంవత్సరాలు ఉందా దీనికి ఏజ్? లేపుతారు ఒకసారి. ఎంత ఉంది కదా ఇది? ఎంత పోతు. నేను అంతకుముందు సంతలో చూసిన బక్రీద్కి. నేను వీడియో పెట్టిన అప్పుడప్పుడు చిన్న ఉండిండేమో. అబ్బా ఎంత ఉంది చూడకది. చూసేకి ఎంత ఉంది కానీ. నేను ఈ సంతలు తిరుగుతా అంట. నేను ఎప్పుడప్పుడు పోయినప్పుడు చూస్తా అంటే ఇక్కడ కనిపిస్తాయి. చూద్దాంలే అని చెప్పి ఇట్లా పోతా ఆపితే నేను. ఎంత ఉంది కదా ఇది పోతు. నాకు రాజస్థాన్ వాళ్ళు పెడతారు ఇవి బ్రీడ్లు. ఇవి వాళ్ళు మేకలు పోతులు పెట్టినారు. రాజస్థాన్ వాళ్ళు వీడియో తీసి పెట్టినారు నాకు. పెట్టు అమ్ము అని. వాళ్ళే వీడియో తీసి పెడతారు నాకు. వాళ్ళ దగ్గర ఉంటాయి కదా అవి పెట్టినారు నాకు. అట్లే ఉండే. కాకపోతే మంటాన్ని ఇట్లాంటివి దొరకవులే. ఎక్కడో 1-2 పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గర మందలు ఉంటాయి. వాళ్ళు కేజీల ప్రకారం అమ్ముతారు. మనకి ఇక్కడ గొర్రెలు ఎట్లా దొరుకుతాయి వాళ్ళకి ఇవి అట్లా పెంచుతారు. మొత్తం ఎన్నిక మేకలు? 1 2 3 4 5 మేకలా? అవులే, మీకు మళ్ళీ పిల్లలు వస్తాయి. పిల్లలు అమ్ముకునేది అంతేలే, మంచి పని. 9 పిల్లలు ఉన్నాయా? పిల్లలు అమ్మరా పెద్దవైనాకనే పోతు అమ్మేస్తే మళ్ళీ క్రాసింగ్ ఎట్లా ఇది? అదే బ్రీడ్ కావాలి కదా. అమ్మేస్తే మళ్ళీ క్రాసింగ్ ఎట్లా ఇది ఈ మేకలుగా? అది ఉంది, అది పోతేనా? కానీ ఇది బాగుంది. ఇది క్రాసింగ్ పడితే మంచిగా వస్తాయి. దీనికి అవి క్రాసింగ్ పడినట్లున్నాయి కదా ఇవే. బాగుంది. వెయిట్ 100 కిలోలు ఉంటుంది కదా దగ్గర. డబ్బులు ఇస్తారా? ఏమన్నా డబ్బులు ఇస్తారా?
జాతిది కదా బ్రీడ్ ఇస్తారు లోకల్లో తెలిసిన వాళ్ళు అయితే 1500 అట్లా తీసుకుంటారు, బయట వాళ్ళు అయితే 2000. చూడు అనుకూలమైన వాళ్ళు ఏమంటే పట్టకరా. ఎంత పెద్ద పోతు చాలా రేట్ ఎంత ఉంది, మీరు ఎంత చెప్తారు ఇప్పుడు ఇది? ఎవరినైనా మా పిల్లలు మైంటైన్ ఉంటే చెప్తాను, మైంటైన్ చనిపోయి నెల మా పిల్లలే, మా చిన్న పిల్లలు. నేను ఈ సంతే కాదు అంగళ్ళు కుర్బా కదిరి గాలివీడు సంతలు తిరుగుతా ఉంటా అప్పుడప్పుడు. ఈరోజు కూడా కదిరికి వేస్తున్న పోతులు ఇట్లాంటి బక్రీద్ దగ్గరలో వస్తాయి. ఇప్పుడు అంతవరకు ఇళ్లలో మేపుతారు, బయటికి తారు యాడ ఊర్లలో ఉంటాయి. ఇప్పుడు ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా కనిపిస్తే అట్లా ఉంటాయి, అంతా నార్మల్ మేకలు. దీనికి అవన్నీ వేసి పెడతారా? ఫ్రూట్స్ అన్ని వెజిటేబుల్స్ అన్ని ఫీడ్ పెడతారా? మొన్న అంగళ్ళు సంతలో దీంట్లో కొంచెం చిన్నవి 2-3 పోతులు మంచివి వచ్చిండక, అవి బాగుండే. 25,000-27,000 అట్లా, 27,000 అట్లా ఉండే. నేను మంచిగా వీడియో తీసినా, అది డిలీట్ అయిపోయింది. బాగుండే పోతులు అయితే బాగుండే. ఈ కురువల కోట్లు ఇట్లాంటిది చాలా మేపుతారు కా. ఇంకా ఈడాడో షెడ్ కూడా ఉందంట. షెడ్ ఉంది ఆడ తెలుసు మీకు? కురువల కోట్లు అంగలు వస్తారు సంతకు, అప్పుడు అడిగితే చెప్పినారు ఇట్లా షెడ్ ఉంది, మా కురువల కోట్లు ఉన్నాయి అంటారు. ఏడ ఉందంట ఈడాడో షెడ్. అంగళ్ళకి సంతకు వస్తారు ముస్లిమ్స్. బక్రీద్కి మంది వేసుకొస్తారు, 30-40 వేసుకొస్తారు. నేను ఇంతకుముందు కొన్ని ఉంటాయి మిక్స్ అంటారు. అప్పుడు మాట్లాడేంటే దేన్ని ఇదే అమ్మేలా. ఇప్పుడు 1,00,000 పోతుంది లేక ఈజీగా. నాకు ఇది పెడతా అంటేనే అడుగుతారు ఒకసారి. బాగుంది, భలే బాగా మేపుతున్నారు. ఇట్లా ప్లేస్ ఉంటే మేపుకోవచ్చు కా, బాగుంది. మూడు ఇంటదా? 6 ఒకటేసారి 6 ఎట్లుంటాయి అట్లా? అవునా? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి దానికి? 2 ఉన్నాయా? అవునా? ఏం జాతి ఇది? పెద్దది దాంట్లో పెద్దగా ఉంది. ఏడ తెచ్చినారు కదా? కలకట్ట నుంచా? కలకట్ట నుంచి తెచ్చినారా? అది వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు 2 మా దగ్గర వచ్చినప్పుడు 3, 6. ఓయమ్మా, మంచి మేకలు ఉన్నాయి కదా మీ దగ్గర? 4 ఈత 3 పిల్లలు. ఓయమ్మా, నేను ఎంతవరకు చూసాను లాగా. అమ్మర్లే అట్లా మంచి నేటివి పెట్టుకోవాలా. పిల్లలు మళ్ళీ అమ్ముకున్నా పర్వాలే, పిల్లలు వస్తుంటాయి. మూడా? అది 2 పిల్లలు పాత పాలు తాపుతాను, పాలు చాలా 3 పిల్లలు దీనివి ఇప్పుడైతే 3 అయితే ఇదే పాలు చాలని దానికి పాత పాలు పెట్టాం, దాని అమ్మ పాలు ఇదే. మంచి మేకలు ఉన్నాయి కదా మీ దగ్గర? దాన్ని ఉంటాయి, వదిలేస్తే ఇంకా వదులుతాయి అవి. ఇవైతే పిల్లలు అయితే ఎంత ఇస్తారా ఒకరు అమ్మాలనుకుంటారు? ఆఫీస్ కాడికి వచ్చిన వాళ్ళంతా అడుగుతారు చిన్నపిల్లలు. ఆ పాప మనవరాలు అదే అంటాను, మా కొడుకు బిడ్డ పాప. నానమ్మ పిల్లలు అమ్మద్దు, నానమ్మ పిల్లలు అమ్మద్దు. పిల్లలకు బాగా ముద్దుకుంటాయి, ఆడుకుంటా అంటారు. మా వాడు ఒకడు ఉన్నాడు, మా అన్న కొడుకు, చిన్న 2 పిల్లలు పాలు తాగి తెచ్చుకుంటే 500 మా వాళ్ళ బాబాయ్ తానే తెచ్చి సాగుతాడు. ఇప్పుడు పెద్దగా అయినాయి, అంతంత పోయింటాయి. 500 వానికి తెచ్చుకుని ఊరికే ఏందో వానికి ఫార్మాలిటీ కోసం ఇంట్లో తెచ్చేసరి పెట్టినారు. అట్లా సాగుతా పిల్లోడు పెద్దగా అయిపోతాండే. పొదులు ఉపయోగతో ఉన్నాయి. పాలు సరిపోవని అమ్మేసినారు వాళ్ళు. వీళ్ళు పాలు బుడ్డి తెచ్చి సాపి అట్లా బాగా పెద్ద. అది కొంచెం చిన్నగా ఉంది, చూడు కొంచెము ఈ అమ్మ పాలు తగినట్టు కొంచెం పెద్దగా అనిపిస్తాయి. ఒకసారి దీన్ని కట్టేసి దాన్ని వదలాల మీరు. మళ్ళీ అప్పటి నుంచి అవులే నిజమే, ఇంకా నాది కాదు అనుకునే ఉంటుంది. అదే
ఫస్ట్లో తాపితేనే మళ్ళీ తాపేదే అట్లే ఉన్నాయి రెండు. కూడా దాని అమ్మకు బాగా లేకుంటే పాత పాలు దాపినాయి 4 నెలలు దాపినది. అట్లా ఉండి తిరగబడేస్తుంది కొట్టేస్తుంది కుమ్మేస్తుందా కదా అట్లా కుమ్మదా అయ్యి ఎగురుతుంది మళ్ళీ నిలిచిపోతుంది. ఫోన్లు కుమ్మిందని చచ్చిపోతారు మళ్ళా అయిపోయి ఏడికి పడిపోతాం. నీకేది కుమ్మారు వేరే వాళ్ళు వస్తే కుమ్మినా కుమ్ముతుంది. ఏం చేద్దా ఇవాళ అట్లా ఎగురుతాండవన్నీ అని అనుకో మాట్లాడుతుంటుంది అయితే మాట్లాడాలకు నాకుతుంది. ఇంత బాగుంది కదా అందరూ అంటారు పుట్టు గిట్టు బాగుంది. బక్రీద్కి భలే రేట్ ఉంటుంది కదా దీనికి. ఇంకా 4 నెలలు ఉంది. 4 నెలల వరకు చూసుకోవాలి మీరు జాగ్రత్తగా. చిన్న ఏమన్నా వచ్చినా కూడా బిన్న చూపించుకోవాలి మీరు. పెద్ద సరుకు ఇది. మీరు ఒకవేళ చిన్న డ్యామేజ్ వచ్చినా కూడా మనం బిన్న చూపించుకోవాలా. పోతు కానీ మేకలు కానీ మీరు పెట్టుకుంటే మంచిగా ఏమన్నా మీరు సరిగ్గా తినకపోయినా జ్వరం వచ్చినా మంచి చెడ్డ పిల్లని డాక్టర్ని పిలిపించేస్తారు. అట్లయితే పర్వాలేదు బాగుంటాయి. అవి ఆ మేకలుగా దాని పిల్లలు దాని మేక ఆ పిల్లలు ఆ మేకల పిల్లలు అవి రెండా అంత పెద్దగా వేసినాయి కదా అవి. దాని క్రాసింగ్ ఏది వేసిండ్రు ఇదేనా? ఆ మేకకి ఆ పిల్లనా? అది దాని ముందు ఈతది అది మళ్ళా రెండో ఈతది అది. అంతకు ముందు 2 ఈతలు అమ్మేసినాం పిల్లలు. దాని జతలో ఆ పోత అయితే పెట్టుకుంటారా మీరు? పోతా అది పెట్టుకోవాలనే నమ్మలేదనుకో దాన్ని ఏమన్నా అమ్మేస్తే బక్రీద్కి అది పెద్దగా అవుతుంది. అది పెద్దగా అవుతుంది. ఇప్పుడు ఎంత ఉందో దాని అంతా దగ్గర వచ్చేస్తున్నది. 2 అమ్మేస్తే ఒకవేళ మంచి పిల్లను ఒకటి ఇట్లా మా దాని మాదిరి ఉండేది. మీరు ఇట్లాంటివి తెచ్చుకోవాలంటే రాజస్థాన్కి పోతారు మామూలుగా. మనకి హైదరాబాద్ నుంచి వస్తాయి, హైదరాబాద్కి వస్తాయి. చాలా తెచ్చుకోవాలంటే రాజస్థాన్ పోతే తక్కువలో కేజీ 230 240 ఆడ లైవ్. ఇప్పుడు ఇది 50 కేజీలు ఉంది అనుకోక ఎంత 5 2 10,000 అట్లా 10,000 అంతా 20-30 వేలలో దొరుకుతాయి మనకి. మనం పోయి వచ్చేసరికి ఎక్కువ అయిపోతుంది. అదే మనకి ఈడికే వస్తాయి. మన సంతకి తక్కువ పుంగనూరు సంతకి పుంగనూరు వాళ్ళు వేసుకొని వస్తారు. పుంగనూరులో సాగుతాండ్రు చాలా మంది. ఆడ అయితే మస్తుగా ఉన్నాయి. చిన్న ఓ రకంగా ఉన్నాయి షెడ్లలో. ఇట్లాంటివి మీరు ఎట్లా మేపుతారో వాళ్ళు అట్లే మేపుతారు 5-10 అట్లా. అవి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే అమ్ముతారు వాళ్ళు. మంచి పని కదా వాళ్ళిద్దరునా. ఇంత బాగా ముద్దుగా ఉన్నాయి అవి. ఇది ఒకటే పోతాక సంవత్సరం ఏందాక దీనికి? దీనికి 2-3 సంవత్సరాలు ఉంటుంది కదా. పని లేదాక లేదు దూరంగా ఉండ. అందుకనే అది చిన్నగానే ఉంది. తాడు కూడా పెద్దగా వేసిందా ఏమంటే పెద్ద తాడు ఎండే గుద్దుతుంది వచ్చేసి ముందరగానే. తెల్ల మేక ఉంది. ఇది పోతా మేక ఇది పోతా మేక ఇది మేక పోతా ఇది మేక పోతా ఇది పోతా ఒక మేక ఒక పోతా. ఎన్నెళ్ళు అయింది ఇన్ని ఇవి? 6 నెలలు అట్లా ఏంటుందా చూసి చెప్పేస్తాను నేను. ఎందుకంటే తిరిగి అయిందా ఇది ఇంకా చేయలేదు ఒకదానికి కూడా. ఇది ఇంకా చేయలేదు ఒకదానికి కూడా. దీంతోనా వేరే తెల్లది మీ దాంట్లో కాబట్టి చేపికూడదు. దీని పిల్లలే కాబట్టి అట్లా చేపికూడదు. అది అయితే వేరేది ఫస్ట్లో తెచ్చినది వేరేది కాబట్టి చేపించుకోవచ్చు. చిన్నపిల్లలు బాగుంటాయి కొనేళ్ళని ఉంటుంది అందరికీ. ప్లేస్ చచ్చిపోదు మళ్ళీ భలే పాపం కావ్య
మళ్ళీ బాధ వేస్తుంది. మీ దగ్గర ఉంటే పెద్దగా అయిపోతాయి, పెద్దవి మళ్ళీ కొనుక్కొని పోయినా మళ్ళీ బతుకుతాయి. చిన్నప్పుడే కొనేసి వాళ్ళు చాకరు సకరం బాగుంది. దానికి ఉన్నాయిగా పిల్లలు మంచం కింద దానికి 2 సార్లు వచ్చినాయి పొదుగులు అవి. బాగున్నాయి.